ఏపీలో కానీ మనం చూస్తున్నాము, మీరు గమనిస్తూనే ఉంటారు, గమనించట్లేదని నేను అనట్లేదు, మీకు అందరికీ తెలుసు, మనందరికీ తెలిసిన విషయమే. ఒకరి మీద ఒకరు, అధికార పార్టీ ప్రతిపక్షం మీద, ప్రతిపక్షము అధికార పక్షం మీద దుమ్మెత్తి పోసుకోవటం, వల్గర్ లాంగ్వేజ్ అండి. ఎలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారు అంటే, సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఇలా మాట్లాడతారా అని. ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు, వీడు పెట్టేదెప్పుడు అక్కడ విగ్రహము అనిపించే అంత ఆశ్చర్యం గొలిపేటట్టు అసెంబ్లీలో కూడా ఆ వ్యక్తిగత దూషణలు, బెదిరింపులకు పాల్పడడం. అసలు మనం ఎక్కడికి పోతున్నాము? అసలు ఇది ఏ విధమైన డెవలప్మెంట్? అసలు ఏం చూసి నేర్చుకోవాలండి? యథా రాజా తదా ప్రజ అన్నారు కదండి. అసలు మన పాలకులను చూసి మనం ఏం నేర్చుకోవాలి? మన పిల్లలు